మనుషులు చెప్తలేరు మేము కొండ దేవాలయ సంఘం అని చెప్పి ఉద్యమంలో చేసేలాగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ లోపల చాలా చాలా ఎంచుకున్నటువంటి కొండ దేవన్న గారికి, యాదవ సంఘం రామ్ గారికి, విజయ్ కుమార్ గారికి సిద్ధాంత పరంగా నిర్మాణాత్మకంగా ఎట్లా చేయాలి ఉద్యమం అని సూచన ఇచ్చిన విజయ్ కుమార్ గారికి, ఇంకా చాలా మంది చెప్పింది డైరెక్టర్స్, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కలిగించినటువంటి శంకర్ గారికి, అదేవిధంగా ఆర్టీసీలో బలమైన ఉద్యమాన్ని నిర్మించినటువంటి సోదరుడు హనుమంతు గారికి, ఉపాధ్యాయ సంఘం కృష్ణుడు గారికి, విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకుడు కుమారస్వామి, వెంకన్న గౌడ్, ఈ సంఘాలు ప్రభుత్వంతో గుర్తింపు పొందినాయి. ఆ సంఘాలను అనుకుంటే కరెంటు సంఘంలో కరెంటు పని చేయగలుగుతారు, ఆర్టీసీలు మొత్తం బస్సు కూడా పని చేస్తారు. అవన్నీ రికగ్నైజ్డ్. మళ్ళా వాళ్ళు నన్ను గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుని నన్నే అధ్యక్షుడిగా నాకు టైం లేదంటే కూడా పెట్టుకున్నారు. అట్లా వివిధ కుల సంఘాలు దాదాపు 45 కుల సంఘాలు వచ్చాయి, బలమైన సంఘాలు వచ్చాయి. శంకరులు వచ్చి ఉన్నట్టున్నాడు, మూడా సంఘం, అదేవిధంగా అనేక మంది నాయకులు వచ్చారు. పద్మశాల సంఘం, గౌరవ సంఘం, అన్ని సంఘాలు బలమైన సంఘాలు వచ్చాయి. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ సంఘాలు వచ్చాయి. వాళ్ళ సూచనలు అన్ని తీసుకున్నాం. అయితే నాకు ఎలాంటి రాగద్వేషాలు, నేను యోగా చేస్తా, మెడిటేషన్ చేస్తా అంటే చెప్పలేదు. నాకు రాగద్వేషాలు, ఈర్ష, అసూయ ఉండేవి. ప్రతి నాయకుడు నాకంటే పెద్దగా ఆడాలని కోరుకుంటా, నిజంగా చెప్తా. ఎందుకంటే నాకున్నది లక్ష్యం, నాకు లక్ష్యం సమాజం, సామాజిక న్యాయం ఉంది తప్ప స్వార్థము లేకపోతే నాకేదో పదవికి ఉపయోగం లేదు. ఈ ఉద్యమాన్ని ఇంత దూరం మనం అందరూ కలిసి తెచ్చున్నాం ఎప్పుడు. ఎందుకంటే మనలాంటి పరిస్థితి మహారాష్ట్రలో జరిగింది. హైకోర్టు స్టే ఇచ్చింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. దాని అక్కడ చిన్న ప్రదర్శన కూడా జరగలేదు. మధ్యప్రదేశ్ అక్కడ కూడా రిజర్వేషన్ లోకల్ బాడీ దగ్గర హైకోర్టు స్టే ఇచ్చింది, కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. అక్కడ చిన్న ప్రదర్శన ప్రొటెస్ట్ కూడా జరుగుతుంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక వీళ్ళంతా చీఫ్ మినిస్టర్ ఉన్న రాష్ట్రాలు, బలమైన కులాలు ఉన్న రాష్ట్రాలు, చిన్న ప్రొటెస్ట్ కూడా జరగలేదంటే దాని కారణం ఏంటిది? బీసీలలో సామాజిక చైతన్యం ఇంకా రావాలని అర్థం. కానీ మన రాష్ట్రంలో చిన్న ఒక హైకోర్టు స్టే ఇస్తే తెలంగాణ సమాజం తక్కువమంది వేసింది. అంటే ఇక్కడ చాలా పోరాట పట్టుబడి ఉన్నటువంటి రాష్ట్రం. నిజాం సర్కార్ నుంచి నేటి వరకు కూడా దోపిడి, పీడన, వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా నిరుద్యోగ పోరాటం చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలు. దీన్ని చైతన్యాన్ని మనం ఇక్కడ ఉపయోగించుకొని ఢిల్లీని ముట్టడించి ముట్టడించి ఎందుకంటే ఉండబెట్టి చట్టసభలో రిజర్వేషన్లు సాధించాలనేది దీని కింద ఉన్నటువంటి అంతిమ లక్ష్యం. స్థానిక సంస్థల రిజర్వేషన్ ఓకే కొట్లాడుతున్నది, కానీ ఈ చైతన్యం, ఈ పోరాట పటిమ పాలకవర్గ గుండెల్లో నిద్రపోవాలి. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల రిజర్వేషన్లు సాధించడానికి ఇది ఒక స్టెప్ కావాలనేది మన అంతిమ లక్ష్యం. ఈ దిశలోనే ఈ ఉద్యమానికి ప్రాణం పోస్తున్నాం, ఊపిరి వస్తుందని చెప్పి మేమందరికీ నేను మనవి చేస్తూ, మీరు ఇచ్చిన సూచనలు అందరినీ గెలుపుకోగలి, ఎవరి మీద ద్వేషం లేదు. ఎంత చిన్న సంఘమైనా కూడా మనలో సంతపదమైనది అప్రోచ. ఒక్కొక్క నాయకుడిని మన సంఘం ద్వారా అనేక మంది నాయకులు తయారు చేశారు. వాళ్ళు ఏదో సంఘాలు పెట్టుకున్నా మన సంఘంగా పనిచేసుకోలేదు. వాళ్ళందరినీ కూడా చెప్పుకోవాలని. అదేవిధంగా ఆఫీసర్లు పెట్టారు, జడ్జీలు కూడా పెట్టారు. వాళ్ళందరినీ కలుపుకున్నదనే ఆశ్చర్యం. రెండవది, వాళ్ళ పెద్ద సంఘమా, వాళ్ళ శక్తి సామర్థ్యాలు లెక్కలేరు. ఓ సంఘం నుండి పోరాటం కలుపుకోలేరు. యూనివర్సిటీ సంఘం బలంగా ఉద్యమాలు చేస్తారు. వాళ్ళ చూసి ప్రభుత్వం భయపడుతుంది. ఉస్మాన్ యూనివర్సిటీ, పాలమూరు, నల్లగొండ, అక్కడ మనం ఇట్లా పిలిపిగానే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారు. ఆ సంఘాలను కూడా ఇందులో భాగస్వామ్యం చేద్దాం. ప్రతి కులాన్ని భాగస్వామ్యం చేసి ఉద్యమాన్ని మరింత విస్తరించి ఉద్యోగ స్థాయి చేయాలనేది మన అంతిమ లక్ష్యం. దీనికి వ్యక్తిగత ప్రయోజనాలు కానీ లేవు, జాతి ప్రయోజనాలే కొనాలి, జాతికి లాభం కలగాలి.
ఈ ఉద్యమం జాతికి ఫలాలు ఇవ్వాలి, లక్ష్యం సాధించాలి, ఫలితాలు జాతి అన్వయించాలి అనేది మన లక్ష్యం. కాబట్టి ఇక్కడ ఎలాంటి లేదు పరిశోధించాలి అని చెప్పారు. ఆయన కూడా ఇన్వాల్వ్ అవుతా ఏ సంఘాన్నైనా కూడా కలుపుకొని ఇప్పుడు కార్యక్రమం మీద పూర్తి ఆదాయాన్ని తీసి ఏమేమి చేస్తే ప్రభుత్వాన్ని ఇది దీర్ఘకాలిక ఉద్యమం తప్పనిసరి ఏమి మొన్న పని చేస్తాం దాని ప్రకారం ఢిల్లీకి దాకా వేసి ఇప్పుడే నేర్పాలి అనేది మన పెద్దలందరూ ఇక్కడ బాగా ప్రతినిధులు ఉన్నారు. కొండ రామ్ గారు, విజయ్ కుమార్ గారు, ఇంకా పరిశీలించారు గారు, అన్నయ్య గారు అందరి సపోర్ట్ తోటి ఏమేమి కార్యక్రమాలు దీంతో పోరాటం చేయాలనేది మన అంతిమ లక్ష్యం. ఉద్యోగ సంఘాలని విద్యుత్ ఉద్యోగ సంఘం, ఆర్టీసీ ఉద్యోగ సంఘం, టీచర్ల సంఘం వీళ్ళందరినీ కూడా మన దానిలో కట్టుకొని ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం పెట్టడం. ప్రభుత్వ రంగ సంస్థ కేంద్రంలో 45 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. DDR, DHR, ECR, MFC ఈ సంఘాలన్నిటి కూడా ధర్మ కర్మచారి చేయలేదు. అది ఓబీసీ ఉద్యోగులు వాళ్ళని కూడా కలుపుకొని అందరినీ విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని పగడగా మొన్న దాకా మన ఉద్యమంలో కాంగ్రెస్ కూడా రక్షించారు. ఇప్పుడు వాళ్ళు కలవరు. కాబట్టి మనం బలంగానే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లాంటి రోల్ చేసామో ఆ రోల్ను ముందుకు తీసుకుపోవాలని అసలు నుండి పాలక వర్గాలు ఉద్యమాన్ని ఎట్లా దెబ్బతీయాలని కూడా ఆలోచిస్తారు. ఎవరు కూడా లొంగటం లేరు. జాతి ప్రయోజనాలే ముఖ్యం. లొంగటం వెళ్ళినా ఐసోలేట్ అయిపోతారు. కాబట్టి ఎవరి కారణం నేను నమ్ముతున్నా. ఎందుకంటే అవకాశం కోసం కదా వ్యక్తిగతలు ఉపయోగించుకున్నా అంతిమంగా జాతి కోసం కమిట్మెంట్ లీడర్స్ ఉంటారు. తప్పనిసరి వస్తారు, ఉద్యమాలు చేస్తారని చెప్పి ఈ ఉద్యమం కోసం ఈ రోజే పెద్దలతో మాట్లాడుకొని దీనికి ఎట్లాంటి ఇప్పటికిప్పుడు ఉద్యమం ఉంది. అందరికీ టైం అయింది, చాలా మంది షుగర్ ఉంది, ప్లాన్ ఉంది. మనలతో షేర్ చేసుకొని కొందరు నరసింహాచారి ఇంకా బలమైన కుల సంఘాలు ఉన్నాయి, చారోగ్య సంఘాలు ఉన్నాయి, పునాది సంఘాలు ఉన్నాయి. అందరితో మాట్లాడి విద్యుత్ ఉద్యోగ సంఘం, ఆర్టీసీ మాట్లాడి మొన్ననేమో ఆర్టీసీ భయపడి బంద్ చేస్తుంది. ఇప్పుడు మనం పిలిపిస్తే బలవంతంగా పోలీసు పెట్టినట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నిటి ఛాలెంజెస్ ఎట్లా పెట్టాలి, ఏ విధంగా ఉద్యమాన్ని ఏటికి ఎదిరివ్వాలి. ఎందుకంటే మండల్ కమిషన్ అప్పుడు నంబరాలు ఉన్నాయి. మండల్ కమిషన్ అప్పుడు 400 మంది మీద కేసులు పెట్టారు. ముందు జిల్లా కమిషనర్ రామారావు అప్పుడు 600 మీద కేసులు పెట్టారు. 60 బస్సులు కాలబెట్టారు పిల్లలందరూ. ఇప్పుడు కూడా నేను కాలబెట్టాలని అంటలేదు, పీస్ఫుల్ గా ఉద్యమం చేద్దాం. కాబట్టి పీస్ఫుల్ గా చేస్తే కూడా కేసులు పెడతారు. ఇంకొక కేసులు చెప్పారు. మొన్న 350 మంది మీద కేసులు పెట్టారు. హైదరాబాద్ లో 20 మంది మీద కేసులు పెట్టారు. అంటే పెద్ద ర్యాలీ తీసి యాబిడ్స్, రాణిగర్, కోటి మొత్తం 200 వెహికీలతోటి ర్యాలీ తీశారు. అక్కడక్కడ పిల్లలు షాపులతో కొట్టారు. రెండు ర్యాలీ వేస్తే కేసు పెట్టారు. తర్వాత డీజీపీ గారితో అందరితో మాట్లాడడం జరిగింది. ఆ కేసు విడ్డా చేసుకోవాలి. అన్ని పార్టీలు కలిసి మద్దతు ఇచ్చినాయి. చిన్న చిన్న స్వల్ప సంఘటనలు జరుగుతాయి. ఇక ఫ్యూచర్ లో కూడా ఇంకా ఛాలెంజ్ అవుతున్నాం. కాబట్టి ఉద్యమాన్ని మరింత పకడ్బందీగా మనం చేయాలి. పెద్దలతో మాట్లాడి డిసైడ్ చేసి ఇంకా అవసరమైతే అందరినీ కూడా కలుపుకొని ఏకాభిప్రాయంతో ముందుకోవడం. కొన్ని సోదరులు కొందరికి ఆతృత ఉంటుంది, బలం లేకుండా పిలిపిస్తుంటారు. మళ్ళీ అట్లా కాకుండా బలం ఉండి కూడా మనం అందరూ కలుపుకొని ఏకాభిప్రాయం రావాలని అడుగుతున్నాం. కాబట్టి తప్పనిసరి ఏకాభిప్రాయంతో ముందు కూడా మేము వచ్చేది ఏం లేదు. ఉద్యమమే మనకు కావాలి. దీని ఫలితాలు జాతి అనుభవించాలి. కాబట్టి పేరు అవసరం లేదు, ఫలితాలు అవసరం లేదు, ప్రయోజనాలు అత్తకట్ట అవసరం లేదు. కాబట్టి అందరూ ఈ ఉద్యమం లోపల మీరు భాగస్వామి కావాలని ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. కొనదేమన్నా 6 నెలల నుంచి జరిగింది. అనేక సాధించాము, జాతి ఏర్పాటు చేద్దాం, ఉద్యమం చేద్దాం అన్నాం. ఇక ఈ పొద్దున కాంపుతున్నాం, అంత ఖరీదు వచ్చింది. ఇప్పుడు అన్ని చోటు తీసుకున్న రాను యాభై సంఘం కూడా అనేక సాధించాము, జాతి ఏర్పాటు చేసి బీసీ బిల్లు వెళ్ళమని విజయ్ కుమార్ గారు మంచి సూచనలు ఇచ్చారు.
తప్పనిసరి అందరి అభిప్రాయాలతో ఉద్యమం ముందుకు తీసుకుపోవడం